కొందరు ఆల్రెడీ వ్యాపారం స్టార్ట్ చేశారు, బాగా ఉండాలనుకుంటే కనుక మనకి సింపుల్ రెమెడీస్ కొన్ని ఉంటాయి. కాకపోతే ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి, వీటిని చేసుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉంటున్నాయి. లేకపోతే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటుంది అనమాట. అంటే వ్యాపారం బాగోలేని వాళ్ళ పరిస్థితి నేను చెప్తున్నాను. వ్యాపారం బాగా ఉంటే ఇంకా అభివృద్ధి కావాలంటే వాళ్ళ జన్మజాతకంలో బాగుంటేనే వ్యాపారం బాగా ఉంటుంది, అప్పుడు వాళ్ళకి ఇది ఇంకా ఉపకరిస్తుంది. అయితే దీనికి ఒక 3 రకాల పరిహారాలు చేసుకోవాలి. మొదటిది ఏంటంటే గురువారాన్ని పట్టుకోవాలండి. గురువారం పూట శ్రీం గజలక్ష్మే నమః అనే ఈ నామాన్ని, శ్రీం గజలక్ష్మే నమః, శ్రీం గజలక్ష్మే నమః, శ్రీం గజలక్ష్మే నమః, ఈ నామాన్ని వీలైనన్నిసార్లు ఒక 15 నిమిషాలు, ఒక అరగంట జపించాలి. అరగంట జపించి కుదిరితే ఇప్పుడు మీకు శంకు పుష్పాలని తెలుసు కదా, తెలుపు రంగులో ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి. బ్లూ కలర్లో ఉన్న శంకు పుష్పాలని అమ్మవారి దగ్గర పెట్టాలి, లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టాలి. అది కూడా గజాలతో అభిషేకిస్తున్న అమ్మవారి ఫోటో దగ్గర, చిత్రపటం దగ్గర పెట్టాలి ఉంటే, లేదా ఏదైనా లక్ష్మీ అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టచ్చు. ఇదొక పరిహారం. అలానే గురువారం పూట ఎవరైనా పుణ్యస్త్రీలకి, ముత్తైదులకి కనకాంబరం మాల ఇవ్వాలి, బొట్టు పెట్టి వాళ్ళని తల్లో పెట్టుకోమని చెప్పి వీళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి గురువారాల పూట. ఇంకొక రెమెడీ ఏంటంటే బుధవారం పూట, ప్రతి బుధవారం 9 నుంచి 9:30 లోపల మనకి అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది తెలుసు కదా, సుమనస వందిత సుందరి మాధవ అంటూ మొదలవుతుంది. దాన్ని ఒక 8 సార్లు చదవాలి. ఆ స్తోత్రాన్ని ప్రతి బుధవారం 9 నుంచి 9:30 లోపల 8 సార్లు చదవాలి.